భయపడకు రావణమ్మా, నీకేం కాదు. కన్నీళ్లు పెట్టుకున్నది నా కోసం కాదు బాబు, పాప. మావయ్య మావయ్య మావయ్య. డాక్టర్, సింధు 2 కళ్ళల్లోనూ గాజు ముక్కలు గుచ్చుకున్నాయి, కంటి చూపు పోయింది. ఎవరైనా నేత్రదానం చేసిన మనిషి చనిపోతే ఆ కళ్ళు మీ పాపకు అమర్చొచ్చు. 48 గంటల్లోగా ఈ ఆపరేషన్ జరగకపోతే మీ పాప శాశ్వతంగా అంధురాలవుతుంది. ఎలాగైనా సరే ప్రయత్నించండి. అరే గిదేంది నాయన, గా శివాజీ గారిని బెడ్ మీద వండబెడతా, నువ్వు బెడ్ మీద వండుకున్నావు. డాక్టర్ సాబ్, ఇంతకీ మా పెద్దానికి పచ్చవాతం వచ్చినట్ట రానట్ట? పూర్తిగా వచ్చినట్టు కాదు, అలా అని రానట్టు కాదు. ఏదన్నా బ్యాడ్ న్యూస్ ఉంటే మాత్రం ఫుల్ గా వచ్చేస్తుంది. అంటే నేను ఇప్పుడు మీకు బ్యాడ్ న్యూస్ చెప్పకూడదు అన్నమాట. అదేనండి, కోర్టులో లాయర్ గారు మీ కత్తి తీసుకున్నప్పుడు. అరే ఇంతకంటే బ్యాడ్ న్యూస్ ఏం చెప్తావా? గాడు బతికుండని చెప్పినావు, గదే పెద్ద బ్యాడ్ న్యూస్. బయట ఎందుకత్తయ్య ఏడుస్తున్నావు? ఈ కళ్ళతో మీ ఇద్దరు పెళ్లి చూసే భాగ్యం లేనందుకు నేనేడవాలి. రోజు పూజలు చేసేదాన్ని, ఎందుకత్తా ఇలా జరిగింది? మా మావయ్య మారాడని నిన్ను పెళ్లి కొప్పించాను, తను మారలేదు, అందుకనే కదత్తా ఇలా జరిగింది. నర్సమ్మ, నా కళ్ళు ఆ పాపకు పనికొస్తాయా? పనికొచ్చినా నీ కళ్ళెలా పెడతారమ్మా? చనిపోయిన వాళ్ళ కళ్ళు మాత్రమే తీసి పెడతారు. డాక్టర్, ఈ ఐ బ్యాంక్ లో కళ్ళు దొరకలేదు, నా సింధు కళ్ళు తెప్పించండి. 8 లక్షలైనా సరే ఇస్తాను. సారీ, ఇప్పుడు కావాల్సింది డబ్బు కాదు, కళ్ళు. కావాలంటే నేను ఎప్పుడు ఇస్తాను. నా కళ్ళు తీసి సింధుకు పెట్టండి సార్. అలా చేస్తే మిమ్మల్ని నన్ను ఇద్దరిని జైలు తోస్తాను. నా సింధు కళ్ళు రాకపోతే నేను చచ్చిపోతాను. అవి డై మై సెల్ఫ్ డాక్టర్. వాట్ మిస్టర్ శివాజీ, యు ఆర్ ఎ లాయర్, ప్లీజ్ ట్రై టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. డాక్టర్ ఐసీయూలో ఉన్న రాముల ఆత్మహత్య చేసుకుంది. మై గాడ్. కళ్ళు దానం చేస్తాను డిక్లరేషన్ ఫామ్ ఇమ్మంటే ఇచ్చాను డాక్టర్ గారు. నేను తిరిగి వచ్చేసరికి ఈ లెటర్ ఉంది. లాయర్ బాబు, ఈ పేదరాలికి సాయం చెయ్యాలని నువ్వు ప్రాణాలకు తెగించబట్టే నీ మేనకోడలు చూపు పోగొట్టుకుంది. మా కుటుంబం కోసం ఆ పసిబిడ్డ గుడ్డిదయిందయ్యా. అందుకే నా కళ్ళు దానం చేసి వెళ్ళిపోతున్నాను. నా కొడుకును నువ్వు విడుదల చేయించడం నేను చూడలేకపోయినా నా కళ్ళు చూస్తాయి. సింధమ్మ చూస్తే నేను చూసినట్టేగా. నువ్వేం అడుగుతున్నావో నాకు అర్థం కావటం లేదయ్యా. శవాన్ని తవ్వించాలన్నావు, పర్మిషన్ ఇచ్చాను. రూల్స్ కి అగేనిస్ట్ గా ఆదివారం నాడు కోర్టు పెట్టించమంటావేంటి? అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్న రాములమ్మ కొడుకుని రేపే విడుదల చేయించాలి సార్. సోమవారం నాడు చేయకూడదా? సోమవారం నేను ఉండను సార్. అఫ్ కోర్స్, నీ పెళ్లి కదా. అవును, నీ పెళ్లి ఆదివారం కాదు, మరి ఆదివారం కోర్టు పెట్టమంటావేంటి? అంటే పెళ్లి మానేద్దామనా? లోక్, ఇది కోర్టు తీర్పుతో జరుగుతున్న పెళ్లి, జరిగి తీరాలి, లేకపోతే కోర్టు ధిక్కారం. కోర్టు తీర్పు కంటే దేవుడి తీర్పే గొప్పది సార్. 2వ వాయిదా రోజున ఎంపీ మనుషులు నన్ను చంపబోయిన సంగతి మీకు తెలుసు. సోమవారం దాకా వాళ్ళు నన్ను బ్రతకనివ్వరు. అందుకని రేపు కోర్టు పెడితే బాధ్య నిర్దోషం నిరూపించి ఆమె రుణం తీర్చుకుంటాను సార్. నీలో నాకు లాయర్ కనిపించడం లేదయ్యా. పిరికివాడు పిచ్చివాడు కనిపిస్తున్నాడు. దయచేసి వెళ్ళిపో. కేసు గెలవాల్సింది తెలివితేటలతో, కన్నీళ్లతో కాదు. లారీలు బాల్ తాగుతున్నావు, ఒక్క పైసలు ఇస్తలేవు. ఎక్కడికెళ్ళి వస్తుంది చుక్కా పోయి. ఈ అంగుళీకము కూడా తీసుకొనుము. ఉంగరాలతో బొంగరాలు ఆడుకోమంటావా? ఇదిగో సార్, నీకు దండం పెడతానే. ఈ కిరీటమి, ఆ గది. ఈ పిచ్చే చెబుతున్నాడు, ఇచ్చే. గద వారికి అలంకారము, కిరీటము వారి వారసత్వము.
ఇయ్యరాదు ఇయ్యరాగా యా. రుబాబ్ చేస్తాం తమ్ముడు గుంజుకోరా ఏయ్! చిన్నోడు చేసి కొడతారు నన్ను కొట్టు నన్ను కొట్టు సాహో యమరాజు గదకి సాహో కిరీటం గారు పోలీసులు వస్తే లాకప్ లో పడేస్తారు పదండి మా బావగారింటికి వెళ్దాం మరి అమృతము ఓ పుష్కలంగా లభించును విదేశీ కూడా మిల్తా అతడు గద అడగడు కదా. అడగడు ఇచ్చే బాబు నీ కోసం వెతకలేక చస్తున్నాం. అవతల మీ నాన్నగారు తిడుతున్నారు. శుభలేఖల్లో అచ్చు వేయించాల్సిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోలు జోబులో పెట్టుకు తిరుగుతున్నారేంటి? అవును మందులో పడి మరచితిని నువ్వు వెళ్ళు నేను తెస్తా ప్రభు ఇతన్ని నీ గుర్తించితిరా మందు మాయలో మేమును మరచితి. గౌరమ్మ తల్లి చూపు రాదని మా మాయ పెళ్లి చూడలేనని అనుకున్న నాకు చూపునిచ్చి దీవించాం. అలాగే మా మాయ పెళ్లి కూడా ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడు తల్లి. బావా ఇదేంటిది యమస్థైలు ఏమ్మా ఏంటమ్మా ఏమైందమ్మా? ఏమైందమ్మా ఏమైంది ఏమైంది? మానవ ఏ మా చూపు నీకు మరణ సమయం ఆసన్నమైనది, అందులకే వచ్చి తిరిగి. మా బావకు మరణమా అదేం లేదమ్మా ఏడు సుబ్బారావు చిన్నపిల్ల అలా భయపెట్టేస్తున్నావు. నాటకం అమ్మా నరకానికి 4 రోజులు కాదు నరకానికి 2 రోజులే. అదే 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 ఆ నాటకం పెడతాం అనుకున్నాం. నాటకం 2 రూమ్లు రిహార్స్ చేసుకున్నాం. ప్లీజ్ రూమ్ లో రండి సార్ రండి ప్లీజ్. ఏమిటమ్మా యోయమ ధర్మరాజా నా కోసం ఒక చిన్న అబద్ధం ఆడండి. అసత్యములు మానవులు చెప్పెదరు, మేము చెప్పము. నా కన్నీళ్లు చూసైనా నరుల కన్నీళ్లు ప్రభువుల వారి హృదయాన్ని కరిగించలేవు. స్వామి తల్లి తండ్రి లేకపోయినా నేనున్నానని ధైర్యంగా ఉన్న నా మేనకోడలికి నేను చచ్చిపోతాను తెలిస్తే దాని గుండె పగిలిపోతుంది. 2 రోజుల్లో మీరు నన్ను తీసుకువెడుతున్న విషయం దానికి తెలియ స్వామి అటులనే జూనియర్ నాకంటే చావులో ముందుండి సీనియర్ అనిపించుకోవాలనుకున్నావా? బావా అతడు నాటకాలు ఏముడనుకున్నాడు, కానీ నిజం ఏముడని అతడు నా చెల్లె పసుపు కుంకాలు తీసుకెళ్ళడానికి వచ్చాడని ఇప్పుడే తెలుసుకున్నాను. పోయే వాళ్ళు ఆత్మసుఖంగా పోవాలంటే ఉన్నవాళ్ళు కన్నీళ్లు పెట్టకూడదు. హలో హలో శివాజీ, నేను చంద్రకాంత్ని. లగ్నపత్రిక రాసుకున్న రోజు నుంచి అవాంతరాలు ఎందుకు జరుగుతున్నాయో ఈ రోజే తెలిసింది బాబు. మా శిరీషకి చిన్నతనంలో ప్రాణాల మీదకి వస్తే దాని పెళ్లి తిరుపతిలో చేయిస్తానని మీ అత్తగారు మొక్కుందట. హలో డాడీ చెప్పింది నిజం. అందుకే నేను మిమ్మల్ని అనుమానించాను. నన్ను క్షమించండి. మేము ఈరోజు తిరుమల బయలుదేరుతున్నాం. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బావా నువ్వేం బాధపడకు. శివుడు భక్త మార్కండేయుని ఎమిడి బారి నుండి కాపాడినట్లు ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను కాపాడుతాడని నమ్మకం నాకుంది. ఏదైనా ఉపాయం ఆలోచించుదాం. ఆ రోజు నోరు తెరవబోతే బ్యాడ్ న్యూస్ చెప్పొద్దని నోరు ముయించారు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆ శివాజీ జడ్జి దగ్గర పర్మిషన్ తీసుకుని శవాన్ని తవ్వించాడు. ఫారెన్సిక్ నిపుణులతో పరీక్ష చేయిస్తే కోర్టులో మీ అబ్బాయి తన దువ్వెనతో దువ్విచ్చిన వెంట్రుకలు ఆ శవం గోళంలో ఉన్న వెంట్రుకలు ఒకటే అని ప్రూవ్ అవుతాయి. దాంతో నేరం రుజువు అవుతుంది. మీ అబ్బాయికి మరణ శిక్ష పడుతుంది. ఇవాళ శనివారం, రేపు ఆదివారం, ఎల్లుండి సోమవారం అయితే ఏం చేయమంటావు? అదే చుబ్బే. ఆదివారం కొండ మీద అని పెండ్లైతే
సోమవారం కోట్ల మన పెళ్లి అవుతుందిరా. అయితే ఆడు కొండెక్కక ముందే గాని పానాలు కొండెక్కిచ్చేయాల. గోవిందా గోవిందా. యమహో యమ యమహో యమ. ఒకటి బేకండి వీకండి. బేకండి మండినది ఎక్కడ చా, ఇక్కడ విచిత్రగుప్త ప్రభు? దీనిని ఏమందరు మషాల అందరూ అందులకే నషాళమున కంటినది. అది ఏమి పేక అనగానేమి పేదవారు కలవారు అన్న తేడా లేకుండా అందరినీ సమానంగా నాశనం చేసే అందమైన క్రీడ. ఓ మీరు ఆడండి ప్రభు, మీరు ఆడండి. ఆడండి ప్రభు. ఆటలోనే. ఊరికే ఆడిన ప్రయోజనం ఏమి? పందెం ఉండవలేను కదా. ప్రభు, ఈ మానవుడు సామాన్యుడు కాడు. ఈతని మాటలు నమ్మి మీరు త్వరపడి క్రీడలో కాలు మోపరాదు. ప్రభు చేయి మోపెదను కానిండు. సమాప్తము. ఈ మూడింట్లో బొమ్మ ఎక్కడుందో మీరు చెప్పాలి. ముందు పందెం ఏమిటో తెలుసండి. మీరు ముయ్యండి. యోయమ ధర్మరాజా, పందెంలో నేను ఓడిపోతే వెంటనే తీసుకెళ్ళండి. మీరు ఓడిపోతే నాకు 2 రోజులు గడువు ఉంది. ఇంకను గడువా? ఆ ఒక్కటి అడక్. స్వామి, ఏకాకి అయిన నా సింధుకి దారి చూపించాలి. నా మేన కొడుకే కళ్ళిచ్చి తన కొడుకునే కలవరిస్తూ కళ్ళు మూసిన రామరమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. శిరీష్ కుమరకుతో పెళ్లి జరిపించాలి. మీ అభీష్టము మాకు నచ్చినది, మాకు సమ్మతమే. మొట్టమొదటిసారి మీ మాట మన్నిస్తున్నాం. వీల్లేదు. ఈ మానవుడికి గడువు ఇవ్వడానికి వీల్లేదు. ఇది అధర్మ జూదము. ఇది అధర్మ జోదమా? కళ్ళు తెరిచి చూడు, దీనిని బొమ్మ అందురు కదా. అయినను సరే ప్రభు, మీ పాదములకు నమస్కరిస్తున్నాను. నా మాట వినండి. ఇది మాయా జూదము. విచిత్రగుప్త, మేము జూదమున ఓడితిమి, అతనికి వరము ఇచ్చదము. వలదు ప్రభు. విచిత్రగుప్త, చిత్తము. నీకు మతి పోయినది. ఈతను వివాహమాడు కన్య మీనలగ్నమున జన్మించినది. ఆమెకు పునిస్త్రీ యోగమున్నది. ఆమె మెడలో తాడిబొట్టు కట్టినచో ఈతడు పూర్ణాయుష్కుడగను. ఆ విషయము తెలియక కొద్ది రోజుల గడువు మాత్రమే కోరుకున్నాడు. ప్రభు, తన కాలు జారునేమోనని వచ్చి తమరు నోరు జారి తిరిగి ప్రభువులకు ప్రణామములు. ఓరి సుంఠ, అజ్ఞాని, చవట, దేవరహస్యమును చెప్పినావే. ఆనాడు సావిత్రికి వరమిచ్చి ఆమె భర్త ప్రాణములు మీరు తిరిగి ఇవ్వలేదా? అప్పుడు మీరు వేసిన పప్పులో కాలు కంపు ఇంకను కొట్టుతూనే ఉన్నది. ఇది నీ తప్పు కాదు. ఒరి టక్కరి మానవ, నా కుమారుని వల్లో వేసుకున్న నిన్ను ఈ క్షణమే వధించదను. తండ్రి, మీరు హద్దు మీరుతున్నారు. అతని ఆయుష్ ప్రమాణం ప్రకారం రేపు 11 గంటల 1 నిమిషం వరకు అతని కేశములెవరూ పీకలేరు. ఈలోగా నేను శిరీష మెడలో తాళిగడితే ఆ తర్వాత కూడా పీకలే. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. వెర్రవేగ, నీవు ఎటుల తిరుమల ప్రయాణించదవో నేను చూచెదను. అష్టదిగ్బంధముగా విచ్చద. యమధర్మరాజా, సాక్షాత్తు దైవ స్వరూపులైన మీరు మా ఇంట్లో అడుగు పెట్టారు. మీ పాదములు కడిగి ఆ నీరు శిరస్సున జల్లుకొని మీ ఆశీస్సులు తీసుకున్న వలనని ఉన్నది. శాంతియే కదా, అటులనే కానిము బాలా. పెద్దవారు
వారిని విడిచి మీ ఒక్కరిని పూజించుట ధర్మం కాదు. పసిబిడ్డవు నీకు తెలియదు. వట్టి ఆశీస్సులే తప్ప వరములు ఇవ్వను కానిమ్ము. ఓం లకతో మలకత బలక భలక 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 వసంత గోమల హే చమక 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 లకతో బతనే కతో బతహాద్నకే యమ ధర్మరాజ దత్తమహామల సోమకే హపుత్తును హరే యువయమ ధర్మరాజ కుమోకతక మే హే లకంబ సుందనాకల మే హత్తుమో హతలేక తంబహాయని భోగతక 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 మహాచుదం మహాకరేకతన లకతో బతనే కతో బతహాద్నకే యమ ధర్మరాజ దత్తమహామల సోమకే హపుత్తును హరే యువయమ ధర్మరాజ కుమోకతక మే హే లకంబ సుందనాకల మే హత్తుమోహతలేక తంబహాయని భోగతక 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 ఉంభో అప్ప సమహాయన కరోత మనేశ్వర ములోహతత్సదా హోమన అంబలాగత్త సామరే గంబావతేన మై కసేతో ఏకటంబలాక తంభయగతక పట్టసలకన తాసమునో కలోపతాజినిక తోమనహారు ప్రభు, ఆ మానవుడు తప్పించుకుని పోతున్నాడు. స్వామి, సగం కాలు కడిగిన తర్వాత కదిలితే శని పట్టుకుంటుంది. ఆల్రెడీ శని పట్టినట్టే. అహో కోనా ఎంత దెబ్బతీసితివే. అయినను వారెచ్చటికి పోయేదరు. త్వరగా కడుగుము. ఓహో బాలిక, మమ్మలను ఈ పందిలో పెట్టినావు. త్వరగా కడుగుము. ఏమి కడుగుట ప్రభు, ఇక్కడ మీ తండ్రి కొడుకు ఇద్దరు శని గురించి టెన్షన్ పడుతూ సమయం వృధా చేస్తే అక్కడ ఆ మానవుడు తిరుపతి చేరి మ్యారేజ్ ఫంక్షన్ చేసుకున్నట్టు కూడా తథ్యం. కుమారా రమ్ము. ప్రభు, ఇదిగో ప్రభు. టైం అయింది. పెళ్లి కుమారుడు ఎక్కడండి? శివాజీ ఆల్ ది బెస్ట్.
ఏమిట్రా ఇంకా పెళ్లి కొడుకు రాలేదు? అదే బాబాయ్ టెన్షన్ గా ఉంది. ఏమి టెన్షన్? ఏమిటంతా టెన్షనే. నా మాట విని వాళ్ళు ఈ పాటి కొండ మీదకి వస్తూ ఉంటారు. లేదమ్మా, ముహూర్త సమయానికి ఆయన వచ్చి తాళి కట్టకపోతే ఈ తిరుమలేసిన సన్నిధిలోనే నేను ఆత్మహత్య చేసుకుంటాను. శిరీష పిచ్చి పట్టిందా? శివాజీ కొండ మీదకి వస్తుంటాడు. ముహూర్తం మిస్ కాకుండా ఉండాలంటే మనమే అతనికి ఎదురు వెళ్దాం. తండ్రి, మీరెన్ని అడ్డంకులు కలిగించినను ఆ మీనలగ్న జాతకురాలు వరుణ్ణి వెతుక్కుంటూ తానే వచ్చుతున్నది. ఇక మనము వెనుదిరుగుట మంచిది. యముండా మీ కుమారుండా. మనవా తండ్రి, ఇంకనూ 11 గంటల 1 నిమిషం కాలేదు. పాశము విసిరిన పరువు పోవును. నీకు పట్టాభిషేకము చేసి మేము పెద్ద తప్పిదము చేసిదిమి. నీవు నోరు మూసుకొనము. మీరు యమపురికి రండి. అమ్మతో చెప్పి మీ సంగతి తేల్చేస్తాను. ముందు ఈ సంగతి చూడము. మోయా, తొందరగా వెళ్ళి తాళి కట్టు మోయా. సుముహూర్తే సావధాన కులగ్నే సావధాన లక్ష్మీనారాయణ మమ జీవన ఆహా, ఇది ఏమి? తోక ముడిచినది. కుమారా, ఈ పుణ్యక్షేత్రంలో 11 గంటల 1 నిమిషమునకు మీనలగ్న జాతకురాలిని పరిణయమాడి 111 సంవత్సరముల ఆయుష్ పొందితివి. ఇక మీదట పుత్ర పౌత్ర పర్యంతము సత్ప్రవర్తనతో నీతి నియమములతో సుఖముగా జీవించము. విన్నారుగా, ఇక మనకు మిగిలినది ఆ యమజాతకుణ్ణి ఆశీర్వదించడమే.